ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంతా ఆసక్తికరంగా ఎదురుచూసే నియోజకవర్గం నగరి. ఈ నియోజకవర్గం తమిళనాడుకు దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు నగరి మరో ఎన్నికల పరీక్షకు సిద్ధమైంది. ఇక్కడ గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ హవా చాటాయి. నమ్మితే నెత్తిన పెట్టుకునే జనం నగరిలో ఉన్నారు. ఇందుకు గత ఫలితాల నిదర్శనం. వైసీపీ వేవుతో గత 2 ఎన్నికల్లో రోజా గెలిచారు. వైసీపీ ముద్దు, రోజా వద్దు అంటూ వైసీపీలో ఓ వర్గం ఆ మధ్య క్యాంపెయిన్ కూడా చేశారు. అయినా జగన్మోహన్ రెడ్డి మరోసారి రోజాకి టికెట్ కేటాయించారు. విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్కు దక్కింది. ప్రస్తుతం నగరిలో పొలిటికల్ ఫైట్ ఎలా ఉంది, ఎవరు బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే 19:2 సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి 21న చేసిన 19:1 సర్వేలో నగర నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం. బిగ్ టీవీ చేసినటువంటి 19:1 సర్వే ప్రకారం నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 41% ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 49% ఓట్లు, ఇతరులకు 10% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా 19:1 సర్వేలో భాగంగా నగరి యొక్క ప్రజా అభిప్రాయంగా వెల్లడైంది. ఇప్పుడు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన నగర నియోజకవర్గంలో 19:2 సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఇప్పటికిప్పుడు నగర నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 41% ఓటు షేరు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా 51% ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇతరులకు 8% ఓట్లు దక్కుతాయని 19:2 సర్వేలో పాల్గొన్నటువంటి జనం యొక్క అభిప్రాయంగా తెలుస్తోంది. 19:1 సర్వేకు 19:2 సర్వే 2 మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది? వైసీపీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది కనుక పరిశీలిస్తే PK1, PK2 ఈ రెండు అంటే నగరి నియోజకవర్గంలో 19:1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి రోజాకు 41% ఓటు షేరు వస్తుందని వెల్లడవగా, తాజా సర్వేలోనూ 41% ఓటు షేరే వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాలి భానుప్రకాష్కు గత సర్వేలో 49% ఓట్లు, తాజా సర్వేలో 51% ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా వెల్లడవుతుంది. అటు ఇతరులకు గత సర్వేలో 10% ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తే, తాజా సర్వేలో భాగంగా 8% ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే ఓవరాల్గా నగర నియోజకవర్గంలో ఈసారి పరిస్థితులు తెలుగుదేశం పార్టీకే అనుకూలంగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది. 19:1, 19:2 రెండు సర్వేల్లో నగర నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా నగర నియోజకవర్గ పరంగా చూస్తే వెల్ఫేర్ స్కీములపైనే వైసీపీ అభ్యర్థి పూర్తి స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు. వైసీపీ ఓటు బ్యాంకు స్ట్రాంగ్గా ఈ నియోజకవర్గంలో కనిపిస్తోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు వైసీపీకి ప్లస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గాలి భానుప్రకాష్కు సానుకూల పవనాలు వీస్తున్నాయి. గాలి ముద్దు కృష్ణమనాయుడు ఇమేజ్ ఈయనకి పాజిటివ్గా అయ్యే అవకాశాలున్నాయి. నగర నియోజకవర్గంలో టీడీపీకి స్ట్రాంగ్ బేస్ ఉండడం కూడా మరో అదనపు బలంగా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నగర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.